Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. Sun International, Visakhapatnam, Hyderabad. అందరికీ నమస్కారం అండి. నేను కిరణ్ కల్పల, హైదరాబాద్ సిటిజన్ ఫోరం అండి. గత 5 రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడే కౌశిక్ రెడ్డి అండ్ అరికపూడి గాంధీ గారి మధ్య వాళ్ళిద్దరికీ రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, అంటే రాజకీయాల్లో కొట్లాటలు, గొడవలు అన్నీ ఉండొచ్చు. కానీ రాజకీయాలని కులాల మీదకి, అలానే నెక్స్ట్ ప్రాంతాల మీదకి తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే ఈ రోజున తను ఒక ఎమ్మెల్యేనని మర్చిపోయి ఈ రోజున ప్రాంతీయ విభేదాలు ఆల్రెడీ గత 15 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య విద్వేషాలు, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ చూసాం. ఎంతో నష్టపోయాం. ఈ రోజున హైదరాబాద్ అనేది దేశంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉండాల్సిన హైదరాబాద్ ఈ రోజున ఈ తెలంగాణ, ఆంధ్ర గొడవలు కానివ్వండి, ఉద్యమం గురించి కానివ్వండి, చాలా వెనకబడిపోయి ఈ రోజున మళ్ళీ స్టేబుల్ అయ్యి హైదరాబాద్ అంటే దేశంలోనే అలానే ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చింది. అవన్నీ పక్కన పెడితే ఈ రోజున వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఒకరి మీద ఒకళ్ళు ఛాలెంజ్లు విసురుకోవటం కానివ్వండి చూస్తే ఇద్దరి మధ్య వ్యక్తిగత దోషణలు ఉండొచ్చు. అలానే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కొట్లాడుకోవచ్చు, గొడవలు పడవచ్చు, ఏదైనా చేయొచ్చు రాజకీయ పరంగా. అంతేగాని వాళ్ళిద్దరు రాజకీయాల్లోకి కమ్యూనిటీని కానీ, క్యాస్ట్ని కానీ, అలానే ప్రాంతాలను తీసుకురావటం భావ్యం కాదు. ఎందుకంటే హైదరాబాదులో గతంలో కేసీఆర్ చెప్పారు. ఏమని చెప్పారు? హైదరాబాదులో కానీ తెలంగాణలో ఉన్నోళ్ళందరూ మా వాళ్ళే, వాడు ఎవడైనా సరే, ఆంధ్ర వాడైనా, నార్త్ ఇండియన్ అయినా, సౌత్ ఇండియన్ అయినా, ఎవడైనా సరే వాళ్ళు మా వాళ్ళ అన్న చెప్పి కేసీఆర్ ఈ రోజున నీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంటే కనీసం బీఆర్ఎస్ నుండి కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ ఒక్కరు కూడా ఖండించట్లేదు. ఇది తప్పండి, ఇది అర్థం చేసుకోండి. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. అలానే గత 40, 50, 60, 70 ఏళ్లలో ఎంతోమంది, అంటే వేరే రాష్ట్రాల నుండి కానివ్వండి, ఆంధ్ర నుండి కానివ్వండి, అందరూ వచ్చి హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ ఇంకొకటి అండి, సెటిలర్స్ పదం అని వాడుతున్నారు. ఆంధ్ర సెటిలర్స్ అని. ఆ పదం కరెక్ట్ కాదండి. సెటిలర్స్ అంటే ఎవరు సెటిలర్స్? ఈ రోజున అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ వెళ్తే, అమెరికా వెళ్ళి 10 సంవత్సరాలు ఉంటే అక్కడ సిటిజన్షిప్ వస్తుంది, అంటే వాడు అక్కడ సిటిజన్ అని అర్థం. అలాంటిది ఈ రోజున మీరందరూ గ్రహిస్తే, ఈ రోజున అంటే తెలంగాణలో 50 సంవత్సరాల నుండి ఉన్నవాడు ఇంకా సెటిలరేనా? అంటే తెలంగాణ సిటిజన్ కాదా? హైదరాబాద్కి సిటిజన్ కాదా? అంటే మీరు వేరే దేశానికి వెళ్తేనేమో 10 ఏళ్లలో, 15 ఏళ్లలో మీరు ఆ కంట్రీకి సిటిజన్ అవ్వచ్చు. అలాంటిది పక్క రాష్ట్రం నుండి ఈ రాష్ట్రానికి వచ్చి 40, 50 సంవత్సరాలు అయినా సరే ఇక్కడ సిటిజన్ మాత్రం కాదు. ఇది ఎక్కడ రూల్ అండి? ఇది సెటిలర్ అనే పదం లేదు. ఈ రోజున ఆంధ్ర సెటిలర్సే కాదు, ముంబై నుండి వచ్చారు, కోల్కతా నుండి వచ్చారు, చెన్నై నుండి వచ్చారు, బెంగళూరు నుండి వచ్చారు, ఒరిస్సా నుండి వచ్చారు, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, ఇలా ఎన్నో రాష్ట్రాల నుండి హిందీ మాట్లాడే ప్రజలు, తెలుగు మాట్లాడే ప్రజలు, తమిళ్ మాట్లాడే ప్రజలు, కన్నడ మాట్లాడే ప్రజలు, ఒరియా మాట్లాడే ప్రజలు, ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ సెటిలర్స్ కాదండి. జీవనం కోసం వచ్చి ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్నా, దశాబ్దాల కాలంగా ఉన్నా వాళ్ళందరూ హైదరాబాద్కి సిటిజన్స్ మాత్రమే. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ రాజకీయ పార్టీలది, ఇక్కడ ఉన్న నాయకులది, ఇక్కడ ఉన్న అందరిది. అలాంటిది ఈ రోజున కుల ద్వేషాలు, విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుదాం అనుకుంటే ఎవ్వరు చూస్తూ ఊరుకునేది లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ప్రతి ఒక్కరిది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు అంటే హైదరాబాద్కి ఒక బ్రాండ్ వచ్చింది.
అంతేగాని నేను మీరు ఎవరో చేస్తే కాదు బ్రాండ్ ఇది. కొన్ని రాష్ట్రాల నుండి ప్రజలందరూ ఐకమత్యంతో కానీ, జీవన ఉపాధి కోసం కానీ, ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపార అవకాశాల గురించి కానీ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి హైదరాబాద్ పారిశ్రామికంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ అన్ని విధాలుగా డెవలప్ అయింది. ఈ రోజున పనిచేసే వాళ్ళు చూస్తే వేరే రాష్ట్రాల నుండి రాకపోతే ఇక్కడ హైదరాబాద్లో పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఇలా ఆంధ్ర వాళ్ళని మనం వెళ్ళగొట్టేస్తామని కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కౌశిక్ రెడ్డి, ఇది తప్పు. నువ్వు మాట్లాడేది 100% తప్పది. నిన్ను నీ నాయకుడు మాట్లాడిస్తున్నాడా, లేకపోతే నువ్వే అనుభవం లేకుండా అనుభవ రాహిత్యంతో మాట్లాడతావు? ఒక్కసారి అర్థం చేసుకో. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుదాం అనుకుంటే గతంలో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. కూకట వేళ్లతో పెకలించి ప్రజలందరూ స్పష్టమైన నిర్ణయం ఒకటి తీసుకుని ఈ రోజున వేరే పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇక్కడ మీరు గత 10 ఏళ్లలో ఇలా ప్రాంతీయ విభేదాలు ఇవన్నీ కనుమరుగైపోయి ఈ రోజున తెలంగాణ ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నాం. అలా కలిసి ఉందాం, అంతేగాని ప్రాంతీయ విభేదాలు ఈ రెచ్చగొట్టొద్దండి. ఓకే, కుల ప్రస్తావన తేవద్దు. ప్రతి దానికి కమ్మ కమ్మ కమ్మ, కమ్మవాడు ఉన్నవాడే అయితే కమ్మవాడు కమ్మగా 10 మందికి భోజనం పెట్టేవాడే కానీ కమ్మవాడు కమ్మగా విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదు. నేను ఇది స్పష్టంగా చెప్తున్నా. మీరందరూ ఐకమత్యంతో ఉండి ఇలాంటి విద్వేషపూరితమైన వాతావరణం కల్పిస్తే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్ సిటిజన్ ఫోరం తరపున మేము రెఫరెండం ఇస్తాం, విన్నవించుకుంటాం. అవసరమైతే మేము ఢిల్లీ వెళ్ళి కలుస్తాం. ఎందుకంటే ఇలా రెచ్చగొడితే ప్రజలందరూ